మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. సార్ పాలిటిక్స్లో విపిఆర్ బ్రాండ్ అంటే ఏంటో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతం నడుస్తున్నటువంటి జిల్లా ఎన్నికలు చూస్తే. మరి డెవలప్మెంట్లో అదే బ్రాండ్ ఉండబోతుందా? ఖచ్చితంగా అది చేయాలనే కదా. ఆ బ్రాండ్ ఏముంది, మన జిల్లాలో నేను ఏదో ఒకటి చేసి చూపియాలా. మరి లోక్సభకు మీరు అడుగుపెట్టిన వెంటనే మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏది ఉందంటారు మీరు? గెలవగానే ఇది చేసి పెడతాను వెంటనే నేను ఈ ఇఫ్కో ల్యాండ్స్ని ఎట్లయినా ఇండస్ట్రీస్ తీసుకురావాలా. ఆ ల్యాండ్స్ ఇప్పటికి ఎన్ని సంవత్సరాల నుంచి కాంపౌండ్ వాళ్ళు కట్టి వదిలేసి ఉన్నారు. వచ్చేటప్పుడల్లా చూస్తున్నా దాన్ని, ఆ ల్యాండ్ని మనం యూటిలైజ్ చేసుకోవాలా. నాగరాజు గారు, ఈ విషయంలో ఒక విషయం చెప్పాలి. దాదాపు 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను, ప్రతి నాయకుడు కూడా ఇదే అంశాన్ని మాట్లాడుతున్నారు, గెలిచిన తర్వాత పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. మరి విపిఆర్ గారు మన సమక్షంలో ఏమన్నా హామీ ఇవ్వగలుగుతారా? ఖచ్చితంగా గెలిస్తే ప్రతి నాయకుడు ఎన్నికల సమయంలో ఇది హామీని ఇవ్వడం, తర్వాత హామీని మర్చిపోవడము. మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా? నేను 100% నిలబెట్టుకోవాలనే చెప్తున్నా. లీగలీ ఏదైనా ఇష్యూస్ ఉంటే తప్పక ఆ ల్యాండ్ మనం డెవలప్ చేయగలిగితే ఈ జిల్లా బాగుపడుతుంది. నెల్లూరు జిల్లా ఎందుకంటే మనకి వసతులు ఉన్నాయి. పోర్ట్ ఉంది, పోర్ట్ మంచి ఇదే కదా, వాటర్ ఫెసిలిటీ ఉంది మనకి. ఇటువంటి అన్నీ పెట్టుకొని మనము ఖచ్చితంగా చేయగలుగుతాం. చేయాలా. లీగల్ ఏదైనా ఇష్యూస్ ఉంటే నాకు తెలియదు. లీగల్ ఇష్యూ అంటే లీగల్గా ఏదన్నా ఇప్పుడు ఆ ల్యాండ్స్లో ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కొని ఆడ పెట్టున్నారు, దాని మీద ఏమైనా ఉన్నాయా మనకు తెలియదు. అటువంటి లేనప్పుడు 100% రేపు గెలిచాను అనుకోండి, బీయింగ్ అ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఖచ్చితంగా నేను ఫస్ట్ ప్రయారిటీ దానికి అది ఏదన్నా డెవలప్ చేయాలా అని. సో దట్ చుట్టుపక్కల చేయాలని కోరుకుంటూ నా ప్రశ్నకు ఆన్సర్ రాలేదు ఇంకా. మీరు అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం అయితే చేశారు రాజశేఖర రెడ్డి గారు, కానీ ఆ రోజు లేని పొలిటికల్ యాంబిషన్ తర్వాత ఎందుకు వచ్చింది? రాజ్యసభను తీసుకోవడం ఇదంతా ఎందుకు వచ్చింది అంటారు? నాకు 2000 అప్పుడు నేను ఆయన జైల్లో ఉండడం నాకు కొంచెం ఫీల్ అయినా. వాళ్ళ మీద ఉన్న అభిమానంతో, వాళ్ళ ఫాదర్ మీద ఉన్న అభిమానంతో చాలా ఫీల్ అయినా. సో ఇతను మనం ఏదన్నా ఎప్పుడైనా ఇతనికి హెల్ప్ఫుల్గా ఉండాలనేది ఒకటి నాకు కలిగింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు గ్రేట్ పర్సనాలిటీ, జెంటిల్మెన్ టు ద కోర్. అటువంటి మనిషిని మనం చూడం. నాకు అది అంటే ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ మై హార్ట్. సో హిస్ సన్ కదా, ఎవరో కాదు, హిస్ సన్. సో నాకు అదే అభిమానం ఉండేది. దాంతో నేను నాకు ఆ అభిమానంతో నేను ఏదో అడ్వాంటేజ్ తీసుకోవాలని కాదు, ఇంకోటి కాదు, నాకు అసలు ఎప్పుడు అటువంటి ఇది కూడా లేదు. యాక్చువల్లీ ఫస్ట్ రాజ్యసభ నాకు ఇస్తా అన్నారు. అఫ్కోర్స్ విజయసాయిరెడ్డి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ వాటితోటే విజయసాయిరెడ్డికి ఇస్తా అన్నాడు, ఆయన ఇస్తా అన్నాడు. అది కూడా నేనేం పెద్ద ఇది కాల, ఫీల్ కాల ఎప్పుడు కూడా. దెన్ 18లో ఏమొచ్చిందంటే, 18లో రాజ్యసభ చాలా క్రిటికల్ పొజిషన్లో నేను వచ్చింది కూడా. ఒక్క ఎమ్మెల్యే అటు పోయాడంటే, ఆల్రెడీ 23 ఏదో ఎమ్మెల్యేస్ వెళ్ళిపోయినారు. దేవర్ ఐ థింక్ 24 ఎంతో వెళ్ళిపోయినారు, 23. దేవర్ 43 ఎమ్మెల్యేస్ లెఫ్ట్. వీ నీడెడ్ 43. ఏది నా రాజ్యసభకి ఒక్క ఎమ్మెల్యే జంప్ అయ్యాడంటే, అండ్ చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్. అటువంటి టైంలో నేను యాక్చువల్గా రిస్క్ చేశా. అదేం చిన్న పని కాదు. రాజ్యసభ రోజు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీలో అప్పుడు మీరు రాజ్యసభ సభ్యులు అయ్యాడంటే ఆ ఎలక్షన్ కూడా అప్పుడు చాలా సీరియస్, చాలా రిస్క్ అది. ఒక ఎమ్మెల్యే పోతే ఉంది, 23 మంది పోగా ఒకరు. సో ఆ రోజు కూడా యాక్చువల్లీ విత్ రిస్కే. నేను చెప్పాను కదా, ఇప్పుడు కూడా చెప్తున్నా, భగవంతుడు ఆశీస్సులే అది. ఆ రోజు గెలవడం కూడా ఖచ్చితంగా సార్. ఇప్పుడు కూడా ప్రజల ఆశీస్సులు మీపై ఉండాలి. ఖచ్చితంగా మీరు లోక్సభలో అడుగు పెట్టాలి సార్. ఇంకొక చిన్న ప్రశ్న సార్, ఇది మీ మనసు నొచ్చుకుంటుందేమో కానీ అడగక తప్పడం లేదు. కొంతమంది అంటే మీరు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మిమ్మల్ని అంటే మీ దంపతులు ఇద్దరిని కూడా ఆదర్శ దంపతులు, పుణ్య దంపతులు అని పొగిడిన వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు అవేనోళ్ళే ఈరోజు మిమ్మల్ని తూలనాడుతున్నాయి సార్. అంటే మీకు ఎలా అనిపిస్తుంది సార్? అక్కడ ఉన్నప్పుడు పొగిడారు మీ దంపతులు ఇద్దరిని, ఇప్పుడు తూలనాడుతున్నారు మిమ్మల్ని, మీకేమనిపిస్తుంది? నారో మైండెడ్ థింకింగ్ ఇది. ఒక్కొక్క మనిషి ఏమనుకుంటారంటే, ఆ బ్రాడ్ మైండెడ్నెస్ లేకనే ఈ నారో మైండెడ్ థింకింగ్తో మనం ఇట్లా మాట్లాడితే మేమేదో హర్ట్ అయ్యి దీనివల్ల మేమేదో మానేసుకొని వెళ్ళిపోతాము
ఎందుకంటే ఎప్పుడు ఇటువంటి మేము ఎవరి దగ్గర పడలేదు. మరీ ఒక స్టెప్ కిందికి దిగొచ్చి నిత్య పెళ్లి కొడుకు అని మాట్లాడడము ఇలాంటి భాష వింటున్నా ఆ భాష మాట్లాడిన దానికే ఆ భాష మాట్లాడితే మానేసుకొని వెళ్ళిపోతాడు అనే ఒక ఉద్దేశంతో మాట్లాడిన వాళ్ళే వీళ్ళు. ఓకే. దానికి మా వైఫ్ దాని రిప్లై కూడా ఇచ్చింది. ఆ రిప్లైకి ఎంతమంది అప్రిషియేట్ చేశారంటే ఉన్నింది ఉన్నట్టు చెప్పడంతో. ఎందుకంటే ఎవరు మమ్మల్ని క్రిటిసైజ్ చేశాడో వాళ్ళ ఫాదర్స్ ఓన్ సిస్టర్ హౌస్కే ఈమె కూడా వాళ్ళ ఫాదర్ సిస్టర్ ఏ హౌస్కి డాటర్ ఇన్ లాగా పోయిందో అదే హౌస్కి ఇప్పుడు నా వైఫ్ కూడా డాటర్ ఇన్ లాగా పోయింది. నీట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది కదా. ఇచ్చిన దాన్ని లాట్ ఆఫ్ పీపుల్ అప్రిషియేటెడ్. ఎంత గొప్పగా ఉన్న ఫ్యాక్ట్సే కదా. అంతే కదా. ఇప్పుడు అతను చనిపోవడం ఇవన్నీ ఫ్యాక్ట్స్. ఈ చెప్పగలిగే ధైర్యం కూడా కావాలా, యాక్సెప్టెన్స్ కూడా కావాలా. అంటే యాక్సెప్టెన్స్ యాజ్ అ హస్బెండ్, నేను యాజ్ అ హస్బెండ్ టుడే నేను యాక్సెప్ట్ చేయాలి అటు చెప్పేదానికి పబ్లిక్లో. నేను బ్రాడ్ మైండెడ్ థింకింగ్ నాది. ఏదైనా ఓపెన్గా ఉండడం నాకేం అనిపించలేదు. ఇట్స్ అ గుడ్ థింగ్. మనం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేస్తే ఒకసారి ప్రజలందరికీ తెలిస్తేనే మంచిది. చాలా మంచి నిర్ణయం సార్, మంచి నిర్ణయం. ఈరోజు ఎంతమంది మాకు అప్రిషియేట్ చేశారు. ఇది చాలా సంతోషం సార్. ఇలాంటి ఓపెన్ మైండే కావాలి. ఇప్పుడు పార్లమెంట్ అభ్యర్థిగా మీరు బరిలో ఉన్నప్పుడు మీరు ఎంపీగా గెలవడం ఎంత ముఖ్యమో కొవ్వూరులో మీ శ్రీమతి గారిని కూడా గెలిపించుకోవడం అంతే ముఖ్యం అనమాట. అక్కడ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా స్ట్రాంగ్ అది ఇది అంటున్నారు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే. మరి ఇక్కడ అక్కడ రెండు చోట్ల మీరు గెలవడానికి మీ బలం సరిపోతుందా? ఇట్ ఈస్ ఎ ఛాలెంజ్. ఓకే. లైఫ్లో టేకింగ్ ఛాలెంజెస్ కూడా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. గెలుపు ఓటమి అనేది పక్కన పెట్టండి, బట్ దిస్ అ ఛాలెంజ్ కదా ఇది. మేమిద్దరం నిలబడిన వాళ్ళు అపోజిషన్ ఎవరు? ఒక అతను చూస్తే పార్లమెంటరీ పార్టీ నాయకుడు, నేత, నాయకుడు, లీడరు, ఫ్లోర్ లీడర్. ఇంకొక ఆయన చూస్తే 5-6 సార్లు ఎమ్మెల్యే, మినిస్టరు, ఎక్స్ మినిస్టరు, ఎన్ని ఉన్నాయా? ఛాలెంజింగ్ థింగ్ వీ హవ్ టేకన్ అప్ కదా. ఈ ఛాలెంజ్ స్వీకరించి గెలిచిన తర్వాత కేంద్రంలో విపిఆర్ గారు, రాష్ట్రంలో ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మంత్రులుగా చూడొచ్చు అంటారా? లేదు, మా వైఫ్ నేను మంత్రిగా నేను యాక్సెప్ట్ చేయను, ఇస్తానన్న ఇప్పుడు. ఓకే సార్. మేము ఇప్పుడే వచ్చాం, మాకెందుకు అంత ఆశ? వద్దు. స్టేట్లో అయితే నేను యాక్సెప్ట్ చేయను. సెంట్రల్లో మీకు వస్తాయి? సెంట్రల్లో ఛాన్సెస్ ఆర్ సీనియర్స్ ఉన్నారు, మాకేం అంత ఆశలు లేవు. మేము మా కోరిక ఏంది? ప్రజలకి హెల్ప్ చేయడమే మా కోరిక, సేవ చేయడమే మా డైరెక్ట్గా చేయాలనేటువంటి ఉద్దేశంతోనే. అంతేగాని ఈ మినిస్ట్రీలు ఆ మినిస్ట్రీలు మాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఒకవేళ రేపు చెప్పినా కానీ స్టేట్లో చెప్పినా కానీ నేను యాక్సెప్ట్ చేయను, మీకు చెప్తుండే ఈరోజు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇక ఫైనల్గా తీసుకుంటే నెల్లూరు జిల్లా అంటే ఆక్వా రంగానికి పెట్టింది పేరు సార్. మరి ఆక్వా రంగం బలోపేతానికి విపిఆర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోబోతారు సార్? అది ఇప్పుడు ఈరోజు యాక్చువల్లీ ఆక్వా ఇండస్ట్రీ నెల్లూరు జిల్లాలో వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండస్ట్రీస్. అండ్ ఐ థింక్ నెల్లూరు నుంచి విపరీతమైన ఎక్స్పోర్ట్స్ పోతున్నాయి నుంచి. సో మనము అండ్ పోర్ట్స్ కూడా పోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఆక్వా మీద మనం ఇంపార్టెన్స్ డెఫినెట్గా ఇవ్వాలి. ఈరోజు యాక్చువల్లీ కరెంట్ బిల్స్, ఇటువంటి కరెంట్ ఛార్జెస్ అన్నీ కూడా ఒక 5 acres ఏదో ఉంది, ఆ లిమిట్ దాటితే దే హావ్ టు పే నార్మల్ ఛార్జెస్. అటువంటివన్నీ మనం వీ షుడ్ ట్రై టు హెల్ప్ ది ఆక్వా ఫార్మర్స్. 5 acres 10 acres ఏదో లిమిట్ ఉంది. ఇప్పుడు అవన్నీ తీసేసి వెదర్ ఇట్ ఈస్ 1 acre or 100 acres సేమ్ టారిఫ్, ఎలక్ట్రిసిటీ టారిఫ్ కానీ ఇటువంటి కరెంట్ బిల్స్ ఇవన్నీ మనం కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అందరికీ సబ్సిడీ వచ్చే విధంగా చేయాలి. సార్ ఒకసారి ఫైనల్గా ఒకటే చెప్పండి, నెల్లూరు జిల్లా ప్రజలకు కావచ్చు, నెల్లూరు పార్లమెంట్ ఓటర్లకు విపిఆర్ గారుగా మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? నేను ఇచ్చే సందేశం ఒకటే, నన్ను గెలిపిండి, నెల్లూరు ప్రజల్ని కోరుకుంటున్నా, నన్ను గెలిపిండి. ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ, నా 7 కాన్స్టిట్యుయెన్సీ అందరినీ కూడా గెలిపించండి. మీ భవిష్యత్తు నెల్లూరు జిల్లాని నేను ఎట్లా తీసుకుపోతానే మీరే చూడొచ్చు. అదే నా సందేహం. సో ప్రతి ఒక్కరు కూడా నాకు ఓటేసి నన్ను గెలిపిండి. 7 మంది అసెంబ్లీ ఎమ్మెల్యేస్ని కూడా నేను కోరుకుంటున్నా నెల్లూరు ప్రజల్ని గెలిపించమని. సో విపిఆర్ గెలుపు నెల్లూరు అభివృద్ధి వైపు, అంతేనా? అంతే, నెల్లూరు అభివృద్ధి చేయాలనే కదా నన్ను గెలిపిమని చెప్పేది. ఒక ప్రజల మనిషిగా కోరుకుంటున్నాను.
నెల్లూరు జిల్లా కూడా అభివృద్ధి కూడా అట్టే ఉంటుంది. సో నిజంగా ఆ పరిస్థితి కనిపిస్తుంది సార్, చాలా పాజిటివ్గా ఉంది మీకు ఫీల్డ్లో. నాకు చెప్పాలంటే నేను ఇప్పుడు ఈ మధ్య చూస్తున్నాను, డే టు డే ఆ పాజిటివ్నెస్ ఇంక్రీజ్ అవుతుంది. ఫైనల్గా ఇంకా నా మదిలో ఉంది, ఇంకా బద్దలైపోతుంది, అడగకపోతే నేను ఖచ్చితంగా అడిగేస్తున్నాను. మనమంతా సిద్ధం బస్సు యాత్ర జరుగుతుంది సార్. నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు మీరు జగన్ గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఇక్కడ మీ ప్రత్యర్థి విజయసాయిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి జగన్ గారు మనమంతా సిద్ధం బస్సు యాత్ర ఇక్కడికి వచ్చినప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసే అవకాశం ఏమైనా ఉందా? చేస్తే ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ. ఓకే, ఎందుకంటే ప్రజలు ఆర్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే, ఇప్పుడు నేను చూస్తున్నా కదా, వీళ్ళు ఎంత మన గురించి చెడ్డగా మాట్లాడితే అంత నాకు సపోర్ట్ వస్తుంది. మీరు అప్పుడు రిప్లై ఇస్తారా? కౌంటర్గా ఏమన్నా రిప్లై ఇస్తారా? నేను ఎప్పుడు ఇవ్వను, ఎప్పుడు ఇవ్వను. అవసరం లేదు రిప్లై. ప్రజలే ఇస్తారు రేపు రిప్లై, మనం ఎందుకు ఇవ్వాలా? థ్యాంక్ యూ సార్. మీ నమ్మకమే మిమ్మల్ని గెలిపించాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా మీరు ప్రజల మనిషిగా, పీపుల్స్ లీడర్గా మీరు పార్లమెంటులోకి అడుగు పెట్టి నెల్లూరుని, అంటే మీరు చెప్పినట్టుగా నెల్లూరు జిల్లాని రాష్ట్రంలోనే ఒక ఆదర్శవంతమైన జిల్లాగా మారుస్తారని, మాట నిలబెట్టుకుంటారని నేను నా కొలీగ్ విజయ్ ఇద్దరు నమ్ముతున్నాం సార్. మరి ప్రజలకు కూడా నమ్మకం రావాలి అంటే మీరు ఆ విధంగా వ్యవహరించాల్సి ఉంటుంది సార్. అలాగే నాగరాజు గారు సార్ చేసినటువంటి యాక్టివిటీస్ చెప్పారు కదా ఇప్పటివరకు కూడా, ఆ సహాయ సహకారాలన్నీ కూడా స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, వాటర్ ప్లాంట్స్ కావచ్చు, వాటన్నిటి కూడా మనం నేరుగా నెక్స్ట్ ఇంటర్వ్యూలో అక్కడ స్పాట్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సార్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా చూడండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని నేనంటే నెల్లూరు జిల్లా వాసుల తరపున ఒక జర్నలిస్ట్గా నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.